ఈరోజు వినాయక చవితి సందర్భంగా స్పెషల్ ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే స్నానం చేయలేదు. మార్నింగ్ నా వైఫ్ వెళ్తూ వెళ్తూ నా కోసం ఉప్మా అయితే చేసిపోయింది. ఇంకా దానిలోకి ఇక్కడ ప్రజెంట్ నా దగ్గర ఎలక్ట్రిక్ స్టవ్ మాత్రమే ఉంది. ఇంకా ఏమైనా చట్నీ అయినా వేసుకోవాలా, మిక్సీలో అవి కావాలా. సో అవి ఊర్లో ఉన్నాయి, అక్కడి నుంచి తెచ్చుకోవాలి. మళ్ళీ కొత్తది దేనికి కొందామని చెప్పి ఆల్రెడీ సుజాత మిక్సర్ గ్రైండర్ అయితే ఉంది. అది కొంచెం బాగా పవర్ఫుల్, చాలా మంది తెలిసే ఉంటుంది ఆ బ్రాండ్ కూడా. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే దాని ఉప్మా లేక్ అని చెప్పి, అంటే ఉప్మా లేకే ప్లస్ మళ్ళీ ఎప్పటికైనా కాదు, అన్ఎక్స్పెక్టెడ్ టైంలో ఉంటాయి కదా అని చెప్పి ముంజాగ్రత్తగా కూరగాయలు పెట్టినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మొహం అయితే గడుపుకున్నా, ఇంకా తినేసి మాట్లాడుకుందాం సరదా ఒక 5 నిమిషాలు. టొమాటోలో నేను ఆర్డర్ పెట్టిన కూరగాయలు అయితే ఇవే: లెమన్, మ్యాంగో, గోంగూర. వినాయక చవితి సందర్భంగా జెప్టో నుంచి అయితే ఒక మేనిఫెస్ట్ కార్డ్ ఇచ్చారనమాట, అంటే విషెస్ తెలిపినట్టు. సో చదువుకుందాము. ఇదిగోండి, ఇదే కార్డ్ అయితే. ఓ మై ఫ్రెండ్ గణేష, మేక్ మై డ్రీమ్స్ కమ్స్ ట్రూ. ఐఎమ్ కౌంటింగ్ ఆన్ యూ. రైట్ యువర్ విష్ అండ్ ప్లేస్ దిస్ పోస్ట్ కార్డ్ నియర్ బప్పా ఫీట్. ఓకే, మనం ఏం కోరుకుంటున్నామో దీన్ని రాసి పంపించాలంట. సో రాసేదానికి బ్యాక్ సైడ్ స్పేస్ కూడా ఇచ్చినాడు. సో ఇదండి, ఫ్రమ్ టూ వచ్చి గణపతి బప్ప, మంగళమూర్తి మార్గ్, మూషక్ టవర్స్ ఇన్ అవర్ హార్ట్స్. కింద టెల్ మీ యువర్ విష్, మూషిక అడుగుతుంది అనమాట. ఫ్రమ్ మన అడ్రస్లు అన్నీ ఏం కోరికున్నది రాయాలనుకుంటా. నేనైతే నా వైఫ్ మార్నింగ్ వెళ్ళేటప్పుడు టిఫిన్ చేసి పెట్టి, మ్యాటర్ ఏమంటే డైలీ తన వరకు నా వరకు ఏమంటే తను మార్నింగ్ లేచి ఇంట్లో పనులు ఏమన్నా అన్నీ చేసుకొని రెడీ అయ్యేసి ముందు నాకు అన్నీ రెడీ చేసి, అంటే టిఫిన్ అవన్నీ, లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటా. ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెడితే డైరెక్ట్ టైంకి పోతుంది. ఇన్ కేస్ ఆర్డర్ పెట్టబోతే ఇంట్లోనే చేస్తుంది టిఫిన్ అంతా. ఫస్ట్ ఉప్మా చేసింటే దాంట్లోకి ఏం లేదు, మామూలుగా ముందు పికిల్ ఉండింది కానీ అయిపోయింది. మళ్ళా మనకి ఒకరోజు చేతులు గమ్మ ఉన్నావు కదా, ఏదో టేస్ట్గా నాలుగు తగిలినట్టు రుచిగా ఏదో ఒకటి పడాలా అని చెప్పి నేనైతే ఫస్ట్ ఎగ్ బాయిల్ చేసింది. అంటే చెప్పిన డైలీ మార్నింగ్ నాకు 2 ఎగ్స్ చాలు, టిఫిన్ మానేస్తా అని చెప్పిన. కొంచెం మసాలా యాడ్ అయితే చేసి ఇట్లా లైట్గా ఫ్రై మాదిరి చేసినాం అనమాట. ఇది ఎగ్ బాయిల్ చేసుకొని, ఇంకా ఇప్పుడు మనము జెప్టోలో అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. అప్పడాలు, ఇంకా 3 ఊరగాయలు. ఇప్పుడు ప్రజెంట్ టిఫిన్ అయితే తినేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూసేదానికి ఎట్లా ఉంటుంది తెలియదు. నేనైతే సర్వ్ చేసుకున్నా. ఉప్మా, ఎగ్గు, అది నిమ్మకాయ ఊరగాయ, ఇది మామిడికాయ ఊరగాయ, ఇది గోంగూర ఊరగాయ. ఉప్మా లెగ్ ఎవరైనా ఎగ్ వేసుకుంటారు లేదు తెలియదు, నేనైతే వేసుకున్నా. సో ఇప్పుడైతే టేస్ట్ చూద్దాము. అందులో ఈరోజు వినాయక చవితి. నార్మల్గా ఎగ్ ఎవరు ఎప్పుడు తిన్నా తినకపోయినా అది నాకు తెలియదు, కానీ నేనైతే శనివారం మాత్రమే స్కిప్ చేస్తా. ఇంకా డైలీ మ్యాక్సిమం నాన్ వెజ్, వెజ్ అనే మొహమాటాలు ఏం లేవు, పట్టింపులు ఏం లేవు. ఇంట్లో ఉన్నప్పుడు తినము, బయటకు వస్తానే ఏమైనా తింటాము. అంటే ఇదే వెజ్ నాన్ వెజ్ అనే తేడా లేకుండా. సో అది విషయం. ఇంకైతే తిన్నాము, టేస్ట్ చేద్దాం ఫస్ట్ గోంగూర ఎలా ఉన్నది. గోంగూర అయితే మనకి ప్రియా కంపెనీ నుంచి వచ్చింది, అంటే ప్రియా బ్రాండ్. మ్యాంగో వచ్చి మదర్స్ రెసిపీ అంట. లైమ్ కూడా ప్రియా బ్రాండే. సో చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో. ఫస్ట్ అయితే గోంగూర చూద్దాం. నాకు గోంగూర ఫేవరెట్. గోంగూర ఎట్లున్నా బాగుంటుంది. ఇప్పుడు మ్యాంగో మ్యాంగో కొంచెం నిమ్మకాయ మాదిరి ఉంది, అంటే కొంచెం పుల్లగా. మదర్స్ రెసిపీ అంట బ్రాండ్. నిమ్మకాయ ఊరగాయ కూడా ఎక్సలెంట్. మనకి ఏమున్నా లేకపోయినా జస్ట్ పెరుగు, పప్పుల పొడి, ఈ గోంగూర పచ్చడి కానీ, పచ్చడి అనే ఊరగాయ నాకు తెలిసి. గోంగూర తిని చాలా రోజులు అయింది అనమాట. రీసెంట్గా గోంగూర చికెన్ చేసుకున్నాం, కానీ అక్కడ హులిమావులో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఊరగాయ తింటున్నాం. వేడి వేడి అన్నము, నెయ్యి, ఈ గోంగూర ఊరగాయ కాదు, ఎక్సలెంట్గా ఉంటుంది. ఊరగాయలు మాత్రం ఎక్సలెంట్గానే ఉన్నాయి. ఊరగాయల గురించి చెప్పాల్సిన అవసరం, ఎప్పటికైనా బాగుంటాయి, ఎలా అయినా బాగుంటాయి. ఇప్పుడు ఎగ్ మీరు మార్నింగ్ టిఫిన్స్ ఎలా చేస్తారు ఒకసారి
కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రశాంతంగా తిన్నా. ఇవన్నీ అక్కడ ఉండే వస్తువులు అక్కడ పెట్టాలన్నమాట. ఏం చేయలేదు, ఎందుకంటే ఒక్కనే ఉన్నా కాబట్టి అన్నీ నేనే వేసుకోవాలి. అందులో ఈడే పనుకోవాలి కాబట్టి ఇంకా బెడ్రూమ్లోనే అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను, లేకపోతే నిద్ర కూడా పట్టదు. టైం అయితే కరెక్ట్గా 12 అవుతుంది, మధ్యాహ్నం 12 గంటలకి ఏ నిద్ర పోతాం పండగ పూట రెడీ కూడా కాదని చెప్పి మీరు అనుకోవచ్చు. మాట్లాడుకుందాం, వస్తా ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు కూడా అవసరం లేదు, మీకు కట్టింగ్లో ఎడిటింగ్లో పోతుంది కాబట్టి వస్తా మాట్లాడడం. మొత్తం అంతా క్లియర్ అయిపోయింది అనమాట. ఒకసారి చూస్తారా కిచెన్ ఎలా ఉందో. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత నీట్గా అయితే ఉండదు నా తెలిసి. ఇక్కడ గుడ్లు, ఆయిల్ ఇవన్నీ తెచ్చుకోవాలి. ఆన్లైన్లో ఆర్డర్ పెడదాం అనుకుంటే తిరగలేదు మాకు, అన్నీ తీసుకున్నాం తప్ప ఆ డబ్బాలు తీసుకోవడంలే. ఈ పైన డబ్బా ఖాళీ కవర్లో వీటిలో మ్యాగీ అవి ఉన్నాయి. పైన డబ్బా ఏదో చెప్తాలో ఆర్డర్ వచ్చింటే అటే పెట్టున్నామా. ఇంక ఇవన్నీ చూడాలి. ప్లస్ దీనికి ఏ స్టిక్కర్ వేయాలి, ఎందుకంటే వీడియోలో దరిద్రంగా కనిపిస్తాను అది. జియో నుంచి విఐలోకి అయితే నేను పోర్ట్ చేయించుకున్నాను, ఎందుకంటే జియో ఈ ఏరియాలో రావడంలే. అంటే అక్కడ కూడా ఇంట్లో ఉంటే రావడం అనమాట, ఫిల్మావులో ఉన్నప్పుడు. ఇంకా ఎలాగో రీఛార్జ్ అయిపోతుంది, ప్లస్ మనకి నెట్వర్క్ రావడంలే కదా అని చెప్పి పోర్ట్ చేయించిన విఐలోకి. అప్పటి నుంచి నస పెడుతుంది అసలు నెట్వర్క్, అసలు తీసుకోవద్దండి విఐ. ఎందుకంటే మధ్య మధ్యలో నోటిఫికేషన్ వస్తాయి, ఈ వీడియో తీద్దామని టక్ టక్ అని వస్తుంది, వీడియో కట్ అయిపోతుంది నేను కట్ చేయకముందు ఆటోమేటిక్గా. అదేమైనా వీడియో లిమిట్ ఇట్లేది ఇంతేది అని చెప్పి అని నాకు సజెషన్ ఇస్తాను, నేను అర్థం కావడంలే, మధ్యలో కట్ అయిపోతాను. ఇంకా దీనిలో ఆనియన్స్ ఉంటాయి, ఆనియన్స్ తెల్లగడ్డ, ఇంకా రైస్, ఇంతకుముందు ఉప్మా తిన్నా కదా అవి ఉంటాయి. ఇంకా మిగతాటి చూపించకూడదు, ఎందుకంటే మీకు ఇంకా మళ్ళా కొంచెం ఇంకా నీట్గా చేయాలన్నమాట. ఇంకా ఇల్లు అన్ని సామాన్లు ఎక్కడి అక్కడ లేవు ప్రస్తుతానికి, కాకపోతే బాగానే పెట్టుకున్నాము అని నా ఫీలింగు. సో చూద్దాం. ఇంకా మ్యాటర్ ఏంటంటే ఇంకా చాలా తేవాలన్నమాట. ఇక్కడ మా ఇద్దరికి అయితే సరిపోతుంది ఇల్లు, కానీ ఇంకా ప్లానింగ్లో ఉన్నాం అనమాట కొన్ని వస్తువులు తేవాలని చెప్పి. సో మొత్తం నీట్గా అయిన తర్వాత హోమ్ టూర్ చేస్తా. నీ ఎందుకురా 5,000 ఫాలోవర్స్కి, 5,000 సబ్స్క్రైబర్లకి హోమ్ టూర్ అయిందంటే చేసి పెడితే ఉంటాయి ఏదో ఒక రోజు. ఎందుకంటే మళ్ళీ చెప్తా రీజన్, ఇంకా రానున్న వీడియోలో చెప్తా, ఎందుకంటే అన్ని దీంట్లోనే చెప్పేస్తే బాగుండదు. నేనైతే ఫ్యాన్ ఆపేసిన, ఎందుకంటే లాస్ట్ లైవ్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నా వైఫ్ చెప్పింది సార్ నుంచి వీడియోస్ చేసేటప్పుడు ఫ్యాన్ ఆపేసి అని చెప్పి. సో మైక్ ఉంటే అలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా విషయం ఏమంటే చాలామంది బాగా ఆలోచించండి. ఇప్పుడు అనుకోవచ్చు మీరు, ఈ వినాయక చవితి ఈరోజు ఫెస్టివల్ కదా, స్నానం చేయకుండా ఎగ్గు తిన్నావు అందులో రెడీ అయితే కదా అది అని చెప్పాను. మ్యాటర్ ఏంటంటే దరిద్రం, ఈ ఐడియాది వస్తానే ఉన్నది, బాగా మాట్లాడే మూమెంట్లో టంగ్ అని పోతుంది, తలకాయ నొప్పి. ఇంకేం చేయలేం, కటింగ్స్ అన్నా చేసుకోవాలా. ఇప్పుడు ప్రజెంట్ నాది డిగ్రీ అయిపోయింది. ఆ డిగ్రీ గురించి కూడా చాలామంది కామెంట్లు చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో, డిగ్రీ లైఫ్ గురించి చెప్పన్నా అని చెప్పి. సో అది కూడా వీడియో చేస్తా, ఎక్కడికి పోదు. ఒక 3 years బ్యాక్ చూసుకుందాం, అంటే 2021 నేను డిగ్రీలో జాయిన్ అయిన ఇయర్. డిగ్రీలో జాయిన్ అయినప్పుడు వినాయక చవితి బాగానే ఉండింది. అంతకుముందు ఇంటర్లో చూసుకున్నా కూడా ప్రతి సంవత్సరం బాగానే ఉండింది. కాకపోతే సంవత్సరాలు పెరిగే కొద్దీ ఈ వినాయక చవితి వచ్చే టైంకి ప్రాబ్లమ్స్ ఎక్కువవుతున్నాయి తప్పితే తగ్గడంలే. అప్పుడు అంత నీట్గా ఉన్నా కూడా, అంటే నీట్గా అంటే బాగా రెడీ ముస్తాబయ్యి ఇంకా కొత్త గుడ్లు వేసుకొని అట్లా అంతా బాగున్నా కూడా ఇయర్ పెరిగే కొద్దీ ప్రాబ్లమ్స్ కూడా పెరిగిపోతున్నాయి తప్ప తగ్గడంలే. సో రీజన్ ఏమంటే నేను మైండ్లో గట్టిగా నమ్మే మాట, నేను మనసులో గట్టిగా అనుకునే మాట చెప్తున్నా. ఏ పండగ వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసు క్లీన్గా నీట్గా ఉండాలి. అంటే ఎలాంటి చెడు ఆలోచనలు కానీ, ఎలాంటి చెడ్డ బుద్ధులు కానీ, ఒకరి గురించి చెడ్డగా అనుకోవడం, ఆలోచించడం కానీ, ఇవన్నీ మనలో లేకంటే మనం నీట్గా ఉన్నట్టే, కరెక్ట్గా ఉన్నట్టే, అన్నీ ఉన్నట్టే. దేవుడు కూడా అదే కోరుకునేది, ఒకరిని గుడిపిచ్చేదో లేదంటే ఒకరి గురించి బ్యాడ్గా ఆలోచించదు. ఇవన్నీ చేయడం వల్ల మనం ఎంత నీట్గా ఉన్నా కూడా దేవుడు కూడా కనికరించాడు అనమాట. ఆయనకు కావాల్సింది ఏంది, మనసు నీట్గా ఉండాలన్నమాట. సో అంటే నేను ఇప్పుడు మనకి సబ్స్క్రైబర్లు తక్కువ, రీచ్ తక్కువ కాబట్టి నేను చెప్పినా కూడా ఒక జోక్ కిందకో లేకంటే సూక్తుల కిందకో వస్తాయన్నమాట. అదే ఇప్పుడు దేవుడి దయ వల్ల ఇదే వీడియో ల్యాక్స్లో కానీ మిలియన్స్లో కానీ పోయిందనుకోండి, అప్పుడు ఇదే మంచి మాట అవుతుంది అందరికీ. సో
అదే విషయం. దానివల్ల నేను ఈరోజు పెద్దగా దాని మీద దృష్టి పెట్టలేదు, కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. ఎందుకంటే రెడీ అయ్యి పెద్ద చేసేది ఏం లేదు. అది మన రాయంపేటలో ఉన్నా కూడా ఇంకా బొమ్మలు చూస్తా తిరుగుతా అనేది సరిపోతూ ఉంటుంది టైం. కానీ ఇక్కడ ఏం లేదు కదా, ఇంకెంతసేపు వీడియో చేయడం, ఎడిటింగ్ చేసుకోవడం, డ్యూటీకి పోవడం, రావడం, తినడం, నిద్రపోవడం. నాకు మాట్లాడాలంటేనే విసుగెత్తిపోతుంది ఈ ఐడియా వల్ల. అప్పుడెప్పుడో కీప్యాడ్ ఫోన్లలో వస్తానింది. బా, దరిద్రం స్వామి, దేనికోసం ఇట్లా నాకు అర్థం కావడంలే. మొత్తానికి అయితే అది, దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ నోటిఫికేషన్ రాకుండా ఆపుతారు. ఏరోప్లేన్ మోడ్లో పెట్టినా కూడా టంగ్ టంగ్ అని వస్తూనే ఉన్నది 3 నిమిషాలకు ఒకసారి. అసలు ఫోన్ వాడాలనే విరక్తి పడుతుంది. సో ఇంకా అది పక్కన పెట్టేసే ఈరోజు వినాయక చవితి స్పెషల్ ఇది. మామూలుగా ఫుల్ డే వ్లాగ్ తీద్దాం అనుకున్నా, కాకపోతే ఆల్రెడీ పులిమావు నుంచి ఇక్కడికి వచ్చేది ఒక వీడియో తీసిన, ట్రావెల్ చేసేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రూమ్ నీట్గా చేసుకునేది, ప్లస్ ఇంకా ఒక వంట వ్లాగ్ తీసినాము, ప్లస్ ఇంకోటి ఉన్నాయి. అవన్నీ ఎడిటింగ్ చేసుకునేదానికి, డబ్బింగ్ చెప్పుకునేదానికి టైం సరిపోతుంది. సో అందుకని చెప్పి ఫుల్ డే వ్లాగ్ పెట్టలేదన్నమాట. సో అది విషయం. ఇంకా మరొక్కసారి నన్ను ఫాలో చేసిన ప్రతి ఒక్కరికి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి, మీకు, మీ కుటుంబ సభ్యులకి, అందరికీ, మీ ఫ్యామిలీస్కి, మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి, అందరికీ నా తరపున, నా వైఫ్ తరపున అందరికీ హ్యాపీ వినాయక చవితి. అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.